హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ ఎరీనా. కోకోకోలా ఇది ప్రపంచంలోనే ఒక ప్రముఖ బ్రాండ్, కానీ దీని వలన మన ఆరోగ్యానికి చాలా అనర్థాలు జరుగుతాయి. కోకోకోలాలో యాసిడ్ మరియు మరికొన్ని కెమికల్స్ని వాడతారు. కోకోకోలాని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జర్మ్ కిల్లర్. మీరు నమ్మినా నమ్మకపోయినా కోకోకోలాని క్రిమి సంహారక మందులా ఉపయోగించవచ్చు. ఇండియాలో కొందరు రైతులు కొన్ని చోట్ల దీనిని క్రిమి సంహారకంగా ఉపయోగిస్తారు. పైకి చూడటానికి ఇది తీయని పానకంలా కనిపిస్తున్నా ఇది క్రిములను చాలా ఎక్కువగా నాశనం చేస్తుంది. అయినప్పటికీ ఇది చాలా ప్రఖ్యాత పానీయం. గమ్ రిమూవర్. ఇది మన హెయిర్స్కి అతుక్కున్న గమ్ని తొలగిస్తుంది. ఒక కప్లో కోక్ని తీసుకొని చాలా గట్టిగా అతుక్కున్న హెయిర్స్ని అందులో కొన్ని నిమిషాల పాటు ఉంచితే అవి తేలికగా విడిపోతాయి. ఇందులో ఉండే యాసిడ్ హెయిర్స్లో వీక్ ఉండే భాగంలో నుంచి గట్టిగా ఉండే గమ్ని వేరు చేస్తుంది. కలర్ ఫేడర్. కోకోకోలాని ఉపయోగించి హెయిర్స్కి ఉన్న రంగుని తొలగించవచ్చు. కోక్తో జుట్టుకి జీవం కోల్పోయిన మరియు డ్యామేజ్ అయిన వాటిని కూడా బాగు చేసుకోవచ్చు. కోక్లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ వల్ల హెయిర్స్ని రింగులుగా చేసుకోవచ్చు. పెయిన్ న్యూట్రలైజర్. కోకోకోలాని ఉపయోగించి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. చిన్న చిన్న కీటకాలు కుట్టినప్పుడు మరియు పెద్ద గాయాలైనప్పుడు, ఉదాహరణకు ఎముకలు విరిగినప్పుడు ఆ భాగంలో కోక్ని స్ప్రే చేస్తే నొప్పి తగ్గుతుంది. కొన్ని రకాల కీటకాలు, ఉదాహరణకు తేనెటీగ వంటివి కుట్టినప్పుడు ఎక్కువ నొప్పిని కూడా త్వరగా తగ్గిస్తుంది. డిష్ వాషర్. కోక్తో ఎటువంటి మొండి మరకలైనా త్వరగా క్లీన్ చేయవచ్చు. వంటగదిలో పేరుకుపోయిన పాత్రలకు అంటుకున్న ఆయిల్ మరియు ఇతర మరకలను చాలా తేలికగా త్వరగా శుభ్రం చేయవచ్చు. జెల్లీఫిష్ స్టింగ్ రిలీఫ్. జెల్లీఫిష్ కుట్టినప్పుడు ఏర్పడ్డ ఎలర్జీ చాలా నొప్పితో కూడుకొని ఉంటుంది. అటువంటి దానిని కూడా కోక్ తగ్గిస్తుంది. జెల్లీఫిష్ కుట్టిన భాగంలో కోక్ని పోసి మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. రిమూవింగ్ గ్యాస్ స్మెల్ ఫ్రమ్ క్లాతింగ్. ఎవరైనా గ్యాస్ స్టేషన్ లేదా పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తుంటే వారి దుస్తుల నుంచి వచ్చే వాసన ఉతికినా పోకపోవచ్చు. అటువంటి సందర్భాలలో బట్టలు ఉతికేటప్పుడు వాటిలో కొంచెం కోకోకోలాని వేసి ఉతికితే ఎటువంటి వాసన రాదు. కాయిన్ స్క్రబ్బింగ్. చాలా పాతపడిన మరియు పురాతన కాయిన్స్కి మరకలు అంటినా వాటిని కాంతివంతంగా చేయాలి అంటే వాటిని ఒక గ్లాస్లో ఉంచి అందులోకి కోక్ పోసి కొన్ని నిమిషాల పాటు ఉంచితే కోక్లో ఉండే యాసిడ్ వల్ల అవి కాంతివంతంగా మారుతాయి. టాయిలెట్ క్లీనర్. చాలా వరకు టాయిలెట్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉపయోగించినప్పుడు ముఖంకి ముసుగు కట్టుకోవటం, ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవటం చేస్తుంటాం. కానీ కోక్ని టాయిలెట్ టబ్లో వేసి 1 గంట తర్వాత స్క్రబ్ చేస్తే టాయిలెట్ తెల్లగా మెరిసిపోతుంది. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.